హాయ్ ఫ్రెండ్స్! మనకైతే మాత్రం పశు వైద్య శాఖలో పోస్టులైతే పడ్డాయి. అంటే పడబోతున్నాయి. మనకైతే వేకెన్సీస్ తొందరలోనే రాబోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి మీకు అప్డేట్ అయితే తీసుకొనొచ్చాను. మరి ఈ పశు వైద్య అంటే ఈ పశు డాక్టర్లు గానివ్వండి, వెటర్నరీ డాక్టర్లు కానివ్వండి, ఇంకా అదే విధంగా చాలా రకాల పోస్టులకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరలోనే మనకైతే మాత్రం వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేయబోతుంది. మనకొచ్చే 10 రోజుల్లో కానివ్వండి, మనకైతే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ కూడాను ఇంటర్ లేదా డిప్లొమా కొన్ని కోర్సులు అయితే చేసున్న వాళ్ళకి దీనికైతే మాత్రం ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 5,000 దాకా పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఈ జాబ్స్‌ని యానిమల్ హస్బెండరీ జాబ్స్ లేకపోతే వెటర్నరీ జాబ్స్ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్‌కి సంబంధించి ఒక డీటెయిల్‌గా అయితే పేపర్ నోటీస్ అయితే వచ్చింది. ఏదైతే అమరావతి ఆంధ్రజ్యోతి పేపర్‌కైతే మనకైతే మాత్రం దీనికి సంబంధించి ఈ వేకెన్సీకి సంబంధించి న్యూస్ అప్డేట్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఏంటి? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి? అదే విధంగా ఏంటి అప్లికేషన్ ఎలా ఉండబోతుంది అంతా కూడా మీకు వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాను. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు బెల్ నోటిఫికేషన్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆల్‌లో పెట్టుకుంటారో, ఇలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం గానివ్వండి, ప్రతి గవర్నమెంట్ జాబ్ గానివ్వండి అన్నీ యొక్క మీ వరకైతే వస్తాయి. మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా లైక్ అయితే చేయండి. ఒక లైక్ చేసినట్లయితే మీకు గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మరిన్ని జెన్యూన్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీ వరకు తీసుకొని వస్తాను. సో ఇక మన వీడియోలో టాపిక్‌లోకి గాని వెళ్ళిపోయినట్లయితే మరి ఇది ఫ్రెండ్స్ మనకొచ్చిన పేపర్ అప్డేట్ అయితే మాత్రం మనకైతే పశువు శాఖకు సంబంధించి ఖాళీలు ఏదైతే వాటికి సంబంధించి మనకి పేపర్ నోటీస్ అయితే ఇచ్చారు కాబట్టి ఇందులో చూసినట్లయితే పడకేసిన పశు వైద్యం ఖాళీగా పశు వైద్య సిబ్బంది పోస్టులు అని చెప్పేసి మనకైతే అఫీషియల్‌గా పేపర్ నోటీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ అమరావతి ఆంధ్రజ్యోతి పేపర్‌లో అయితే మనకైతే ఈ ఆర్టికల్‌ని అయితే రిలీజ్ అయితే చేశారు. మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే అసలు ఏంటి ఈ ఆర్టికల్‌ని మనం చదువుకున్నట్లయితే గ్రామీణ పశు వైద్య పడకేసింది. పశు వైద్యులు పారామెడికల్ సిబ్బంది కొత్తగా వేధిస్తుంది. గత ప్రభుత్వంలో పశు వైద్యులు పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందటం లేదు. కేవలం అంబులెన్సులు ఉండే సిబ్బందితోనే వైద్యం చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 1790 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దాదాపు 300 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. అదే విధంగా మీకు 3,121 పారామెడికల్ పోస్టులకు ప వెటర్నరీ వె వెటర్నరీ రిస్క్ పోస్టులకు 690 ఖాళీలున్నాయి. ఇంకా అదే విధంగా గత ప్రభుత్వంలోని మనకి 9,844 గ్రామీణ పశు వైద్య సహాయకులను నియమిస్తామని చెప్పి మీకు 9,000 పోస్టులకైతే నియమిస్తా అంటే 9,844 పోస్టులైతే నియమిస్తానని చెప్పి ప్రభుత్వం అయితే 3,739 పోస్టులైతే ఖాళీగా అయితే ఉంచేసింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ అద్దెకి మనకి క్లియర్‌గా అయితే చూస్తున్నాము. 3,739 మనకి పోస్టులైతే ఈ పశు ఒక వైద్య సిబ్బంది నుంచి అయితే మనకైతే ఖాళీగా అయితే ఉంచేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్యశాలలో జిల్లా డివిజన్ కార్యాలయాల్లో 2,800 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరై ఉండగా, అందులో 1,832 పోస్టులు ఖాళీలైతే ఉన్నాయి. సో, ఇందాక చూసారు కదా! 3,700 పోస్టులతో పాటు మనకి 1,832 పోస్టులైతే ఖాళీగా అయితే ఉన్నాయి. సో, వీటినైతే మాత్రం గవర్నమెంట్ అయితే అతి తొందరలోనే మనకైతే ఫిల్ అయితే చేయబోతుంది. దీంతో గ్రామాల్లో పశు పోషకులకు ఆశించిన సేవలు అందకుండా పోతున్నాయని, కేవలం గతంలో టీడీపీ ప్రభుత్వం 2,600 మంది గోపాల మిత్రులను నియమించగా, వారిలో 370 మంది సచివాలయ పోస్టులకు ఎంపిక కాగా, మిగతా 2,240 మంది పనిచేస్తున్నారు. వీరితోనే ఆయా గ్రామాల్లో పశు వైద్యం చేయిస్తున్నారు. సో, వీడు చూసుకున్నట్లయితే మీకు 3,700 పోస్టులు, 3,739 పోస్టులతో పాటు 1,832 పోస్టులైతే మొత్తం ఈ పశు వైద్యశాల నుంచి ఖాళీలైతే ఉన్నాయి. సో, వీటినైతే ప్రభుత్వం తొందరలోనే రిక్రూట్‌మెంట్ చేయబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మన ఛానెల్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వీడియో అయితే చేసి పెడతాను. ఆ అఫీషియల్ నోటిఫికేషన్‌కి డీటెయిల్స్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి అదే విధంగా నెట్‌లో ఒకటి అప్లై చేసుకోవడం మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఇంక అదే విధంగా స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇంటర్ లేదా డిప్లొమా అన్నాను కాబట్టి అప్లై చేసుకోవచ్చు అనుకున్నట్లయితే
మరి ఈ పోస్ట్‌లకు గాని మీరు గాని అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇంటర్‌లో వొకేషనల్ చేసేయాలి. అది కూడా డైరీ సైన్స్‌లోని. మీరు 2 ఇయర్స్ కోర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఏదైతే ఇంటర్‌లోని వొకేషనల్ కోర్స్ ఉంటుంది కదా! డైరీ సైన్స్‌కి సంబంధించి వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా డిప్లొమా అని చెప్పాం కాబట్టి డిప్లొమాలో కూడా మనకి వెటరనరీకి సంబంధించిన కోర్సెస్ ఏదైతే ఉంటాయో, ఆ వెటరనరీకి సంబంధించిన కోర్సెస్ 3 ఇయర్స్ ఎవరైతే చేశారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నా అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం చెప్పాను కదా! సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకొని ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేసిన వెంటనే మీకైతే మాత్రం ఇంకా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అలాగే వీడియో లింక్ ఉంటుంది. అప్లికేషన్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఫ్రెండ్స్‌లో